ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5:11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యేసే మార్గం నడిస్తే తప్పనిసరిగా మనకి లోకము నుండి వ్యతిరేకతలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో దానియేలుని నెబుకద్నెజర్ అనే రాజు తన బొమ్మకి మొక్కమన్నప్పుడు అది యెహోవా దేవునికి విరుద్ధమని చేయడానికి నిరాకరించాడు. అప్పుడు రాజు దానియేలుని సింహాల బోన్లో వేయించాడు. కానీ దానియేలు ప్రార్థన చేయగా ఒక దూత వచ్చి సింహాల నోటిని మూయించింది. ఆ రాత్రి గడిచాక ఆయన కోసం రాజు మనుషుల్ని పంపించాడు దానియేలు పరిస్థితి చూడమని. కానీ దానియేలు బతికే ఉన్నాడు. దానియేలుకు తెలుసు చనిపోయినా అది దేవుని కోసమని, తన ధన్యత పరలోకంలో ఉంది అని. సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన సిక్కు కుటుంబంలో జన్మించాడు. కానీ ఆయన యేసేని తెలుసుకున్నప్పుడు వెంటనే ఆయన్ని ఇంట్లో వాళ్ళంతా వెలివేశారు. కానీ ఆయన ఆ సుఖభోగాలకు పరుగు పెట్టకుండా యేసేని వెంబడించాలని వాటిని వదులుకున్నాడు. చలిలో పడుకుని సరైన భోజనం లేక చాలా బాధలు పడ్డాడు. దక్షిణాసియా, తిబెత్, నేపాల్ వెళ్ళి సువార్త చెప్పాడు. గొప్ప సువార్థికుడు అయ్యాడు. ఆయనకు తెలుసు ఈ లోక భోగాల కన్నా పరలోకంలో తన ధన్యత ఉందని. ఆమెన్.